ఈ క్వశ్చన్ ఏంటంటే వన్యప్రాణి సంరక్షణలో ప్రజల పాత్ర. అది టెక్స్ట్ బుక్లో ఉండదు, మోస్ట్లీ నాకు తెలిసి లేదనుకుంటాను. చూడండి, ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండదు, తెలుగు మీడియంలో ఉందో లేదో అనుమానమే. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఖచ్చితంగా లేదు. వన్యప్రాణుల సంరక్షణలో జనాభా పాత్ర. దీన్ని అలా చెప్పేదానికంటే ఇలా ఇంకొంచెం స్టైలిష్గా చెప్పచ్చు. వన్యప్రాణి సంరక్షణలో గిరిజన తెగల పాత్రను చర్చించండి. ఉందా? ఎంత పేజ్ నెంబర్ 65, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 65లో ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ కలెక్టెడ్ డిఫరెంట్ రిసోర్సెస్. ఈ ఆన్సర్ని తయారు ఎందుకంటే లాస్ట్ టైము అరుణాచల్ ప్రదేశ్లో సియోలాచిలా అనే ఒక పక్షి ఉంటుంది. ఈ పక్షిని కాపాడడంలో సియోలాచిలా అనే ఒక కమ్యూనిటీ చాలా ఎక్కువ పాత్ర వహిస్తోంది. అలా వన్యప్రాణుల సంరక్షణలో, జంతు సంరక్షణలో సివిలైజ్డ్గా పిలువబడుతున్నటువంటి, నాగరికత చెందినటువంటిగా పిలువబడుతున్నటువంటి మామూలు మనలాంటి మనుషులు, అన్సివిలైజ్డ్ అని పిలువబడుతున్నటువంటి, ఇంకా పూర్తి స్థాయిగా రాలేదు అని పిలువబడుతున్నటువంటి కొన్ని ప్రాచీన ఆదిమ తెగల కంటే కూడా మనం బెటర్ అని మనం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మనకంటే వాళ్ళే బెటర్ అని ప్రూవ్ చేయబడినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఏంటా సందర్భాలంటే, ఎన్విరాన్మెంట్ పట్ల నాగరికతగా పిలువబడుతున్నటువంటి సివిలైజ్డ్ మ్యాన్ కంటే కూడా వాళ్ళకే ఎక్కువ చిత్తశుద్ధి ఉంటుంది. సో వాళ్ళు వన్యప్రాణుల సంరక్షణలో ఎక్కువ పాత్రను పోషిస్తూ ఉన్నారు. సో అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక క్వశ్చన్ని తయారు చేస్తే జనరల్ ఎస్ఏ పరంగాను అండ్ నార్మల్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ పరంగాను, ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ కూడా మనకి ఎటు ఉంది కదా. నార్మల్ గవర్నెన్స్లో రైట్ టు ఇన్ఫర్మేషన్, సిటిజన్ చార్టరు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్టు, నోలాన్ కమిటీ రిపోర్ట్లు, ఇవన్నీ ఎట్లా చదువుకుంటారు. ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఈ మధ్య అందులోనూ ఈ ఏషియాటిక్ చీతాన్ని తీసుకొని వచ్చాం కదా. ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ గురించి క్వశ్చన్ అడిగారు అనుకోండి, అందరు లాక్ అవుతారు. ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో ట్రైబల్స్ రోల్ ఏంటి అన్నది చూస్తే ఇక్కడ అదే ఇంట్రొడక్షన్ రాస్తాం. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో, పర్యావరణ సంరక్షణ లేదా వన్యప్రాణుల సంరక్షణలో రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత, ప్రాథమిక విధులు సిటిజన్స్ పైన, పౌరుల పైన ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వలన, ఆదేశిక సూత్రాల వలన ప్రభుత్వాల పైన కూడా ఈ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత రాజ్యాంగం పెట్టింది. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి వేరియస్ జడ్జిమెంట్స్ ఆధారంగా కూడా పర్యావరణాన్ని రక్షించాల్సిన నైతిక, చట్టపరమైన రాజ్యాంగ బాధ్యత మన పైన ఉన్నది. అయితే ఈ అయితే ప్రజలు ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కారణంగా వన్యప్రాణులను, అటవీ సంపదను విచ్చలవిడిగా నరుకుతూ వన్యప్రాణులు, ఉద్భిజ సంపద సన్నగిల్లిపోతూ ఉండడానికి, జీవ వైవిధ్యం క్షీణించిపోతూ ఉండడానికి మనమే కారకులు అవుతూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో వన్యప్రాణులను కాపాడడంలో సివిలైజ్, నాగరికత చెందినటువంటి మైదానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కన్నా ఆదిమ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన తెగలు అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో instead of highly civilized people who are living on the plains, the tribal communities who are notified as the tribes are playing more important role in the conservation of nature and natural resources. అలా ఉన్నారు. వాటికి ఉదాహరణగా మనం కొన్ని ట్రైబ్స్ని చెప్పుకుంటాం. ఈ ట్రైబ్స్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సినది బిష్నాయ్ ట్రైబ్. బిష్నాయ్ అనే ఈ తెగ పేరు మనం వినే ఉంటాం. ఈ బిష్నాయ్ ట్రైబ్స్, వీళ్ళది ఒక వర్గం. హిందూయిజంలో ఈ బిష్నాయ్ ట్రైబ్ అన్నది ఒక వర్గం. చెట్లను ప్రేమించండి, పర్యావరణాన్ని ప్రేమించండి అని చెప్పడం మనకు అలవాటు, కానీ వాళ్ళకు ప్రేమించడమే అలవాటు. అంటే వాస్తవంగా దే హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ద నేచర్. సో చెట్లను ఇంతకుముందు ఈవెన్ రాజ్పూట్స్ కాలంలో ఇక్కడ వైష్ణోదేవి అవార్డు అని ఒక అవార్డు ఇస్తారు. ఇప్పటికి కూడా ఇస్తూ ఉంటారు వైష్ణోదేవి అవార్డు. దేనికి ఇస్తారంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి, పర్యావరణ సంరక్షణ చేస్తున్నటువంటి వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఎవరు ఈవిడ వైష్ణోదేవి అంటే ఈ బిష్నాయ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈవిడ రాజ్పూట్స్ ఉన్నప్పుడు చిత్తూర్గఢ్లో కజారియా ఆర్ సంథింగ్, మన భాషలో చెప్పాలంటే వీటిని జమ్మి చెట్టు ఉంటుంది కదా. ఈ జమ్మి చెట్లు విచ్చలవిడిగా అక్కడ పెరిగేవి. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్ ప్రాంతంలో జమ్మి చెట్లు బాగా ఎక్కువగా పెరుగుతుండేవి. రాజు ఈ జమ్మి చెట్లను కొట్టుకురండి, మనం వీటితో, అంటే కోటలో ఏదో పనులు ఉన్నాయని చెప్తే సైనికులందరూ అక్కడికి వెళ్ళారు.
వైష్ణోదేవి అనే ఈవిడ ఆ జమ్మి చెట్లను కొట్టనివ్వకుండా మమ్మల్ని చంపి నరికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడ శపథం చేసి ఆవిని చూసి ఇంకొంచెం మంది ఇన్స్పైర్ అయ్యి చెట్లను హక్ చేసుకుంటారు. అలా చెట్లను హక్ చేసుకున్న ఇదే ఆ తర్వాత సుందర్లాల్ బహుగుణ తీసుకొచ్చినటువంటి చిప్కో మూమెంట్కి రూట్ ఇది. సో అలా ఈవిడ హక్ చేసుకుంటే వీళ్ళందరినీ నరికి తీసుకెళ్తారు. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజుకు తెలిస్తే ఆ తర్వాత వచ్చి వీళ్ళందరికీ గుర్తుగా ఇప్పటికీ కూడా చిత్తోర్గఢ్ ఫోర్ట్లో ఒక టాంబుని నెలకొల్పుతారు. పర్యావరణాన్ని మనం రక్షించాలి అని చెప్పడం కాదు, రక్షించడంలో ప్రాణాలు కూడా కోల్పోయే అంత కఠినమైనటువంటి రక్షణ చేస్తున్నటువంటి ఈ బిష్నాయ్ తెగ. బిష్నాయ్ అంటూనే మనకు సల్మాన్ ఖాన్ కూడా గుర్తొస్తాడు. ఇదంటే పూర్ బిష్నాయ్ తెగ, పూర్ పీపుల్, ఎడ్యుకేషన్ కూడా పెద్దగా లేని, ఆర్థికంగా కూడా పెద్దగా డెవలప్డ్గా లేనటువంటి వీళ్ళు వాళ్ళ ఇంట్లో భాగంగా ఉన్నటువంటి జింకల్ని, కృష్ణ జింకల్ని వాళ్ళు ఇంట్లో పిల్లల్లాగా పెంచుకుంటారు. సో జంతువుల్ని మనం రక్షించాలి అంటే ఏదో దూరంగా పెట్టి రక్షించడం, వీళ్ళు నిజంగానే జంతువుల్లో మమైకం అయిపోయి ఉంటారు. సో ఇంట్లో పిల్లల్లాగా పెంచుకుంటూ ఉంటారు వీళ్ళు కృష్ణ జింకని. అలాంటి కృష్ణ జింకని సల్మాన్ ఖాన్ వేటాడారు. కృష్ణ జింకని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ లాంటి వివిఐపి పైన 12 సంవత్సరాలు ఎడతెరగని పోరాటం చేశారు చందాలు వేసుకొని. సో పూర్ ట్రైబల్ పీపుల్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ ఎకనామికల్ అడ్వాంటేజ్ అండ్ లాయర్ని పెట్టుకునే స్తోమత కూడా లేని వీళ్ళు సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా అన్ని సంవత్సరాలు యుద్ధం చేశారు సల్మాన్ వివిఐపి పైన. అంత చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజలు వీళ్ళు. రీసెంట్గా ఒక బిష్నాయ్ తెగకు సంబంధించిన ఒక విమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నటువంటి ఒక ఫోటో ఇండియా టుడే కవర్ పేజ్లో పడింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఇండియా పైన చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే మనం జంతువుల్ని పరిరక్షించాలి అని మనం చెప్పడం కాదు, జంతువుల పరిరక్షణలో వాళ్ళ పాత్ర చూస్తే నిజంగానే మనకు షాక్కి గురవుతాం. సో అలా వాళ్ళు జంతువుల్ని రక్షిస్తూ ఉంటారు. జంబోజీ ఆర్ జంబేశ్వర్జీ అన్నది ఆయన ఈ తెగ సృష్టికర్త. The community got its name from the 29 teachings of Jamboji, known as Bishnoi. 51 in the women take equal part in preserving nature by walking a long distance to get firewood from fallen trees and letting the newborn animal orphans suckle their breast milk like their own children. Bishnois do not cut trees. Instead, they use dried cow dung as fuel. They do not cremate their dead as Hindus normally do because it involves the use of firewood. Instead, they bury them. చనిపోతే కాల్చరు కూడా, ఎందుకంటే చెక్కను వాడాలి, చెట్లను నరకాల్సి వస్తుందని. Each family creates a tank in their field to provide water for blackbucks and antelopes. They also maintain groves for animals and birds to feed in. Bishnois often live in little hamlets called dhanis, with just a few rounded huts with deer and antelopes are seen grazing the green fields, despite the fact that the state of Rajasthan. సో అలా బిష్నాయ్ కమ్యూనిటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ బిష్నాయ్ కమ్యూనిటీ గురించే రాస్తాం. అలా జంతువుల సంరక్షణలో బిష్నాయ్ కమ్యూనిటీ యొక్క పాత్ర. వీరు వైష్ణవ సంప్రదాయంలో భాగమైన గురు జంబాజీ వర్గానికి చెందినటువంటి ప్రజలు. అండ్ దీస్ పీపుల్ బిలాంగ్స్ టు ఏ సబ్సెక్ట్ ఆఫ్ వైష్ణవిజం విచ్ వాజ్ ఆరిజినేటెడ్ బై జంబాజీ. గురు జంబాజీ అనేవారు దీన్ని ఆరిజినేట్ చేశారు. రాజస్థాన్లో ఎక్కువగా ఉంటారు ఈ తెగవారు. వీరు రాజస్థాన్లో అధికంగా కనిపిస్తారు. పర్యావరణ సంరక్షణ వీరి అతి ముఖ్యమైన సాంప్రదాయం. సో సాంప్రదాయం దట్ ఈజ్ రిలీజియస్ బిలీఫ్, పర్యావరణాన్ని కాపాడడమే వీరి యొక్క బేసిక్ లక్ష్యం. వీరిలో ప్రముఖమైన అమృతాదేవి బిష్నాయ్, ఇందాక నుంచి ఆ పేరు గుర్తు రావట్లేదు, అమృతాదేవి బిష్నాయ్ అవార్డు ఇస్తూ ఉంటారు. అమృతాదేవి బిష్నాయ్ కేజర్లీ సంఘటన, దాన్ని కేజర్లీ ఈవెంట్ అని అంటూ ఉంటాం. కేజర్లీ ఈవెంటే ఇందాక నేను చెప్పింది. సో ఆ కేజర్లీ ట్రీస్ అంటేనే జమ్మి చెట్లు. ఆ కేజర్లీ సంఘటన వీరి పర్యావరణ పరిరక్షణకు ప్రతీక. ఇతర జంతువులతో పాటు కృష్ణ జింక సంరక్షణ వీరు ముఖ్యంగా సాగిస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ సల్మాన్ ఖాన్ వేటాడాడు, ఇవన్నీ మనం ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా వాళ్ళు ఏ జంతువు పరిరక్షణలో ఉన్నారు,
ఏ స్టేట్లో ఉన్నారు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొంచెం బ్యాక్గ్రౌండ్ సిగ్నిఫికెంట్ పాయింట్ని మనం రాస్తాం. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు మన ప్రాంతంలోనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి చెంచు ట్రైబ్. చెంచు ట్రైబ్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే చెంచు ట్రైబ్స్ వాళ్ళు టైగర్స్ ప్రొటెక్షన్లో అటు ఆమ్రాబాదు, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్స్లో వీళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. చెంచు ట్రైబ్స్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎమ్ స్ట్రైప్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది. మానిటరింగ్ సిస్టమ్ ఫర్ ఇల్లీగల్ కిల్లింగ్ అండ్ సంథింగ్ ఒకటి ఉంటుంది. ఎమ్ స్ట్రైప్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఎమ్ స్ట్రైప్స్ అనేది ఏంటంటే ఆండ్రాయిడ్ బేస్డ్ టూల్. ఈ ఆండ్రాయిడ్ బేస్డ్ టూల్ అక్కడ ఉన్నటువంటి చెంచు తెగవారికి కొంతమందికి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇచ్చి దాంట్లో ఈ ఆండ్రాయిడ్ టూల్ వేస్తారు. ఆ టూల్ వేసి ఎమ్ స్ట్రైప్స్ వేసి టైగర్స్ని ట్యాగ్ చేసి టైగర్స్ యొక్క మూవ్మెంట్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, ఏదైనా టైగర్ దారి తప్పుతూ ఉన్నా, జనాల ఆవాసాల్లోకి వస్తూ ఉన్నా ఇమీడియట్గా ట్రైబల్స్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ని చేరవేయడం. సో ఈ ప్రాంతంలో నైట్ టైంలో ఎవరైనా తిరుగుతూ ఉంటే నైట్ టైంలో ట్రాఫిక్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉండడం, రెగ్యులేట్ చేస్తూ ఉండడం. సో ఇలాంటి గవర్నమెంట్ తరపున ట్రైబల్ పీపుల్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ముఖ్యంగా మన ప్రాంతానికి చెందినటువంటి చెంచు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అధికంగా కనిపించే చెంచు గిరిజన తెగవారు నల్లమల అటవీ ప్రాంతంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణకై అటవీ అధికారులతో కలిసి ముఖ్య పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రబారీ ఈ రబారీ తెగ రబారీ పీపుల్ మనకు గుజరాత్లో కనిపిస్తారు. గుజరాత్లో కనిపించే ఈ రబారీ తెగవారు వీళ్ళు ఏం చేస్తారంటే కరాయ్ క్యామిల్ అంటే ఏంటంటే కారా అంటే ఉప్పు నీటిలో బ్రతికే ఒక రకమైనటువంటి ఒంటెను వీళ్ళు డబుల్ హంప్డ్ క్యామెల్ అని కూడా అంటారు. 2 హంప్స్ ఉంటాయి, దానికి పైన ఉన్న మూపురాలు 2 ఉంటాయి. గుజరాత్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి కరాయ్ క్యామెల్స్. ఈ కరాయ్ క్యామెల్స్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంలోకి అంటే సముద్రంలోకి తీసుకెళ్ళి 4-5 రోజులు అలా మడ అడవులలో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మడ అడవుల సంరక్షణ, మడ అడవులలో వీళ్ళు తిరుగుతూ మడ అడవుల సంరక్షణ అండ్ ఈ ఒంటెల్ని వీళ్ళు కాపాడుతూ ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి జీవజాతులలో జీవ వైవిధ్యంలో ఇదొక ప్రధానమైనటువంటి రబారీ తెగ. గుజరాత్ రాష్ట్రంలో కరాయి ఒంటెలను సంరక్షిస్తూ ఉంటారు. మడ అడవుల క్షీణత వలన గుజరాత్ రాష్ట్రంలో వీళ్ళు ప్రమాదాన్ని ఎందుకంటే ఇవి మడ అడవుల్లో ఉన్నటువంటి ఆ మ్యాంగ్రూవ్ వెజిటేషన్ని తింటాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మడ అడవులు మనకు చాలా ఇంపార్టెంట్. ఆ మడ అడవుల పైన ఇవి ఆధారపడి ఉంటాయి. ఈ మడ అడవుల క్షీణత, మారుతున్నటువంటి శీతోష్ణ స్థితి వలన కానీ ఇతరత్ర కారణాల వలన మడ అడవులు ఇంకిపోతూ ఉండడం, మడ అడవులు క్షీణించిపోతూ ఉండడం అన్నది ప్రమాదకరంగా మారింది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. మాల్ధారి అండ్ సిద్ధి కమ్యూనిటీ గుజరాత్లో ఉంటారు. ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్లో లాస్ట్ సర్వైవింగ్ స్పీషీస్ ఆఫ్ ఏషియాటిక్ లయన్ గిర్ నేషనల్ పార్క్, జునాగఢ్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్లో ఉన్నటువంటి లయన్స్ కన్జర్వేషన్లో మాల్ధారి అండ్ సిద్ధి కమ్యూనిటీ వాళ్ళు ఈ గిర్ నేషనల్ పార్క్లో ఉన్న సింహాలను రక్షిస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా రక్షిస్తారంటే నైట్ టైంలో బయటికి రాకపోవడము, నైట్ టైంలో ట్రాఫిక్ని రన్ చేయకపోవడము, నైట్ టైంలో లైట్లు వేయకపోవడము, అలా వాళ్ళే స్వచ్ఛందంగా సింహాల సంరక్షణలో పాత్రను వహిస్తూ ఉన్నారు. అలా మాల్ధారి అండ్ సిద్ధి కమ్యూనిటీ గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్ జిల్లాలో గిర్ నేషనల్ పార్కులో లాస్ట్ ఏషియాటిక్ సర్వైవింగ్ స్పీషీస్ అయినటువంటి గిర్ నేషనల్ పార్క్లో సింహాల సంరక్షణలో తోడ్పడుతున్నారు. సియోలాచిలా అరుణాచల్ ప్రదేశ్లోని ఈ తెగవారు సియోలాచిలా అని పిలువబడే ఒక రకమైన పక్షి జాతిని సంరక్షిస్తూ ఉన్నారు. వీరితో పాటు అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జాతులు కూడా మనకు ఈ పక్షి జాతులు అక్కడ ఉన్నటువంటి పక్షులు, వన్యప్రాణుల్ని వీళ్ళు కాపాడుతూ ఉంటారు. వనరుల్ని కాపాడడమే మొట్టమొదటి బాధ్యత. మనం చూస్తే వనరుల్ని కాపాడడమే మన ఒక ముఖ్యమైన బాధ్యతగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకని ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్లో సెంటినెల్లీ పీపుల్ ఉంటారు. సెంటినెల్లీ పీపుల్ మీరు చూస్తే ఎప్పుడైనా చూడండి వాళ్ళ జనాభా 100 దాటరు. సెంటినెల్లీ ఐలాండ్ ఈజ్ అ వెరీ స్మాల్ ఐలాండ్ దట్ ఈస్ లొకేటెడ్ జస్ట్ అబౌట్ 13 kilometers ఫ్రమ్ ది పోర్ట్ బ్లెయిర్ నుండి 13 kilometers దూరంలో ఉన్నటువంటి సెంటినెల్లీలో 100 మందే ఉంటారు ఈ సెంటినెల్లీ పీపుల్. ఈ 100 మంది ఉన్నటువంటి ఈ సెంటినెల్లీ పీపుల్ ఎప్పుడు చూసినా 100 మందే ఉంటారు. ఎందుకని ఫ్యామిలీ ప్లానింగ్ అంత పటిష్టంగా ఎందుకు పోషించాలి? దే ఆర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దేర్ రిసోర్సెస్. మా దగ్గర ఇంత చిన్న దీవి ఉంది, మా దగ్గర ఇంతే ఆహారం ఉంది, ఈ ఆహారానికి తగ్గట్టుగా మేము జనాల్ని కంట్రోల్ చేసుకుంటుంటాం. జరావాస్ కూడా అంతే, జనాభాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. సో వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ మనకుందా యాజ్ హూ ఆర్ కాల్డ్ సివిలైజ్డ్ సిటిజన్?
ప్రజల్ని జనాభా ఇష్టం వచ్చినట్టుగా పెంచుతున్నది మనం. సివిలైజ్డ్గా నాగరికతగా పిలువబడుతున్నటువంటి మనం. అన్సివిలైజ్డ్గా ప్రీ సివిలైజ్డ్గా ఉన్నటువంటి ఇలాంటి ఒక ఆదిమ తెగలు పర్యావరణం పైన ఇంకా చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నాయి అన్న కంటెక్స్ట్ మన మైండ్లో వీటి యొక్క ఎగ్జాంపుల్గా తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది పర్యావరణ సంబంధించి వివిధ రకాలైనటువంటి పాత్ర, గిరిజనుల పాత్ర, లేదా దీన్ని పర్యావరణ విలువలు అన్న దాంట్లో కూడా రాసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ప్రిన్సిపల్స్, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ వాట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ టువర్డ్స్ ది ఎన్విరాన్మెంట్. పర్యావరణ సంరక్షణలోని ప్రాథమిక విధి ఏది అంటే ఆర్టికల్ 51A చెబుతూ ఆ తర్వాత ఇలా ప్రజలు చేస్తున్నారని చెప్పి మనం అక్కడ కంక్లూజన్లో పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి దీనికి నోట్స్ లేదు కదా. యూ వాంట్ మీ టు డిక్టేట్ ఆర్ యూ వాంట్ మీ టు గివ్ టు హ్యాండ్ అవుట్, విచ్ ఈస్ బెటర్? హ్యాండ్ అవుట్ ఈస్ బెటర్. యూ వాంట్ మీ టు డిక్టేట్? కేన్ బెత్వా కూడా ఇస్తా. మీరు ఒక పని చేయండి, కేన్ బెత్వా ఈ రెండే కదా ఇస్తాను. కేన్ బెత్వా రెడీగా ఉంది, పవర్ పాయింట్ని మీకు ఇచ్చేస్తా. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ని డిక్టేట్ చేయలేదు, అప్పటికి ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని డిక్టేట్ చేయలేదు కాబట్టి మన దగ్గర టెక్స్ట్ బుక్లో లేదు. నేను దీనికి ఈ క్వశ్చన్ ఎట్లానే నేను ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్లేట్ చేశాక మీకు హ్యాండ్ అవుట్ ఇస్తాను, లేదంటే మీరు తర్వాత గుర్తు చేస్తే స్పీడ్గా అయినా దాన్ని డిక్టేట్ చేస్తాను, యాజ్ ఇట్ ఈస్గా డిక్టేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పటిదాకా మనం పర్యావరణ లేదా జీవ వైవిధ్యాన్ని సంరక్షించడంలో గిరిజన తెగల పాత్ర లేదంటే మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూసాం. ఇప్పుడు పర్యావరణ సంరక్షణలో మన దగ్గర ఉన్నటువంటి అంశాలు, మన దగ్గర ఉన్నటువంటి సంరక్షణ పద్ధతుల గురించి మనం చర్చించాల్సి ఉంటుంది.